నేను దొంతుకుర్తి లక్ష్మీదేవి. ఇది నా 26వ వీడియో. ఈ విశ్వావసునామ సంవత్సరంలో తులారాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకోవడం కోసమని ఈ వీడియో చేయడం జరుగుతోంది. ముందుగా గణపతిని నవగ్రహాలను ఆరాధన చేసుకొని గురువులకు నమస్కారం చేసుకుంటూ ఈ వీడియోని ప్రారంభించడం జరుగుతుంది. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీ గురుభ్యో నమః. అగజానన పద్మార్కం గజానన మహన్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ముందుగా ఈ విశ్వావసునామ సంవత్సరంలో 7వ రాశి లిబ్రా తులా రాశి గురించి ఫలితాలను తెలుసుకునే ముందు రా, రీ, రు, రే, రో, ట, తి, తు, తే, తో అనేటువంటి నామ నక్షత్రానికి సంబంధించినటువంటి అక్షరాలన్నీ కూడా ఈ తులారాశిలోకే వస్తాయి. ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, విశాఖ 1, 2, 3 పాదములు ఈ రాశిలోకి వస్తాయి. ఆదాయం 11, వ్యయం 5 అంటే పొదుపుకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాజ్యపూజ్యం 2, అవమానం 2 అంటే రాజ్యపూజ్యం అవమానం 2 సమానంగానే ఉన్నాయి ఈ రాశి వారికి. ఇక ఈ తులారాశి విషయానికి వచ్చినట్లయితే తులారాశి నుంచి చూసుకున్నట్లయితే శని 29వ తారీఖు 3వ నెల 2025 శనివారం అమావాస్య నాడు మీనరాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. అంటే తులారాశి నుంచి 6వ స్థానంలోకి శని ప్రవేశించడం జరుగుతుంది. పాపగ్రహాలన్నీ కూడా దుస్థానాలలో 3, 6, 10, 11 స్థానాల్లో యోగిస్తాయి. కాబట్టి శని 6వ స్థానంలో ఉన్నందువల్ల ఈ తులారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా శని బలం బాగున్నట్లుగా చెప్పుకోవచ్చు. ఇక గురువు చూసుకున్నట్లయితే ప్రస్తుతము వృషభ రాశిలో ఉన్నారు. ఈ వృషభ రాశిలో 8వ స్థానంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఇవ్వలేరు. ఇక 14/5/2025 సంవత్సరంలో రాత్రి గురువు మిథునంలోకి రావడం జరుగుతుంది. అంటే తులారాశి నుంచి 9వ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఈ 9వ స్థానంలో 10వ నెల వరకు ఉండడం జరుగుతుంది. అంటే ఈ మే నెల నుంచి 9వ స్థానం వరకు తులారాశి వారికి గురువు 9వ స్థానంలో ఉండడం వల్ల మంచి ధనయోగాలు ఉంటాయి. అంటే మే నెల నుంచి అక్టోబర్ వరకు గురుగ్రహం యొక్క ఫలితం ఈ తులారాశి వారికి బాగుంటుంది. ఇక 10వ నెల నుంచి 12వ నెల వరకు ఈ గురువు కర్కాటక రాశిలోకి మారుతారు. కర్కాటక రాశిలోకి మారినప్పుడు అంటే దశమంలోకి వచ్చినప్పుడు గురువు తాలూకా ఫలితాలు అంతగా ఉండవు. ఈ వృషభ రాశిలో ఉన్నప్పుడు అంటే ఉగాది నుంచి మే నెల వరకు, అలాగే అక్టోబర్ నుంచి 12వ నెల వరకు డిసెంబర్ వరకు కూడా గురువుకి పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఈ గురువు తాలూకా గ్రహం యొక్క ఫలితాలు బాగుండి గురుగ్రహం యొక్క కరుణా కటాక్షాలు మనపై ఉంటాయి. గురుగ్రహానికి ఫలితాలు అనుకున్నట్లయితే ప్రతినిత్యము సాయిబాబాని దర్శించడము, గురువారం నాడు పసుపు కలర్ లడ్డూలను పంచిపెట్టడము, అలాగే ఆవుకి శనగలు పెట్టడము, లేదా బ్రాహ్మణునికి శనగలు దానం ఇవ్వడం ఇలాంటివి చేసినట్లయితే గురుగ్రహం తాలూకా అనుగ్రహం పెరుగుతుంది. మనకి ఈ సంవత్సరం ఫలితాలు బాగుండేదానికి అవకాశాలు ఉంటాయి. ఇక రాహుకేతువుల విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతం తులారాశి వారికి రాహువు మీనంలో ఉండడం వల్ల 6వ స్థానంలో ఉండడం వల్ల మంచి యోగదాయకంగా ఉంటుంది. 5వ నెల 18వ తారీఖు నుంచి రాహువు కుంభరాశిలోకి వస్తారు. అంటే 5వ స్థానంలోకి తులారాశి నుంచి 5వ రాశిలోకి వచ్చినప్పుడు రాహుగ్రహం తాలూకా ఫలితాలు బాగోవు. అంటే రాహుగ్రహం తాలూకా అనుకూలత ఈ తులారాశికి మే నెల నుంచి సంవత్సరం అంతా ఉండదు. కాబట్టి రాహుగ్రహానికి కూడా పరిహారాలు చేసుకున్నట్లయితే మే తర్వాత రాహుగ్రహం అనుకూలత లభిస్తుంది. రాహువుకి పరిహారాలు అన్నట్లయితే మినువులు దానం ఇవ్వడము,
శనివారం పూట ఆవుకి మినువులు పెట్టడము, అదేవిధంగా దుర్గాదేవి ఆరాధన, రాహుగ్రహ స్తోత్రం చదువుకున్నట్లయితే రాహుగ్రహం అనుకూలత లభిస్తుంది. కేతువు చూసుకున్నట్లయితే కేతువు ఈ తులారాశికి ప్రస్తుతం వ్యయంలో ఉండడం జరిగింది. మే 18న లాభస్థానంలోకి వస్తారు. వ్యయంలో ఉన్నటువంటి కేతువు యోగాన్ని ఇస్తారు, కానీ లాభస్థానంలోకి వచ్చిన తర్వాత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి కేతువు బలం బాగానే ఉన్నట్లుగా మనం భావించవచ్చు. ఇక సాధారణ విషయాలకు వచ్చినట్లయితే ఒక రకంగా చూసుకున్నట్లయితే నిరుడు కన్నా ఈ సంవత్సరం చాలా యోగదాయకంగా ఉన్నట్లు తులారాశి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సంవత్సరం వీరికి అన్ని విధాలుగా పనులు సజావుగా జరుగుతాయి. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారమే అన్నట్లు చక్కగా బాగుంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు వస్తాయి, కుటుంబంలో కలహాలు తీరుతాయి, వివాహం కాని స్త్రీ పురుషాదులకి వివాహాలు అవుతాయి, దైవ బలం బాగుంది, గృహ సంబంధిత వ్యవహారాలు చేసుకుంటారు, స్థిరాస్తిని కొంటారు, శుభకార్యాలు జరుగుతాయి, మనోబలం ధైర్యం పెరుగుతాయి, స్థిరాస్తులన్నీ కూడా యోగిస్తాయి. శని బలం బాగుండడం వల్ల అన్నీ సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం యోగదాయకంగా చెప్పుకోవచ్చు. గత సంవత్సరం కంటే మేలైనటువంటి ఫలితాలు వస్తాయి. అధికారుల చేత మన్నన పొందుతారు. ప్రమోషన్లు రాని వారికి ఈ సంవత్సరం ప్రమోషన్లు వస్తాయి. ఉద్యోగాలు రాని వారికి కూడా ఈ సంవత్సరం ఉద్యోగాలు వస్తాయి. అదేవిధంగా రాజకీయ నాయకులకు చూసుకున్నట్లయితే చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. ప్రజల చేత గుర్తింపు పొందుతారు, అధిష్టానం చేత కూడా గుర్తింపు పొందుతారు, విజయాలు సాధిస్తారు, సంఘంలో గౌరవ ప్రతిష్టలతో ముందుకు సాగుతారు. ఇక కళాకారులకు చూసుకున్నట్లయితే కీర్తికారకుడైనటువంటి గురువు కొంత బలహీనపడినప్పటికీ కూడా గురువుకు పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. చిన్న చిన్న ఆలస్యాలు జరిగినప్పటికీ కూడా ఈ గురుబలము కొంచెం తగ్గినప్పటికీ కూడా శని బలం బాగుండడం వల్ల శ్రమతో పనులు జరిగినప్పటికీ కూడా ఆదాయ విషయంలో ఏ విధమైన లోటు ఉండదు. ఇక ఈ సంవత్సరం వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు. హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులు అందరికీ కూడా చాలా మంచి యోగదాయకంగా చెప్పుకోవచ్చు. గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి వస్తువులు అమ్మేటువంటి షాపులన్నీ కూడా బాగుంటాయి. దినుసులు అమ్మేటువంటి షాపులందరికీ కూడా బాగుంటుంది. ఈ సంవత్సరం వ్యాపారస్తులందరికీ కూడా లాభదాయకంగా చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి ధనయోగాలు ఉన్నాయి. అదేవిధంగా విద్యార్థులకు చూసుకున్నట్లయితే గురుబలం బాగుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది, కోరుకున్న కాలేజీల్లో సీట్లు వస్తాయి. అదేవిధంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సక్సెస్ అవుతారు. అధిక శాతంలో మార్కులు వచ్చి ఉత్తీర్ణతని సాధిస్తారు. కోరుకున్నటువంటి కాలేజీల్లో సీట్లు పొంది మంచి విద్యాయోగాన్ని సాధిస్తారు. ఇక వ్యవసాయదారులకు చూసుకున్నట్లయితే క్రితం సంవత్సరం కంటే ఈ సంవత్సరం 2 పంటలు లాభిస్తాయి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఈ సంవత్సరం పంట చేతికొచ్చి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులన్నీ తొలగించుకొని గృహంలో శుభకార్యాలు చేస్తారు. ఇక ఈ సంవత్సరం స్త్రీల విషయానికి వచ్చినట్లయితే వీరిదే పై చేయి. ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా అనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, స్థిరాస్తిని వృద్ధి చేస్తారు, గృహంలో శుభకార్యాలు చేసుకుంటారు, వివాహం కానిటువంటి స్త్రీ పురుషులకి వివాహం అవుతుంది, కుటుంబంలో సఖ్యత అనేది ఏర్పడుతుంది, భార్యాభర్తల మధ్య కూడా సఖ్యత అనేది ఈ సంవత్సరం ఏర్పడుతుంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఈ తులారాశికి మంచి అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు.